నెయ్యి మీద నీచమైన ఆరోపణలు. తిరుమల లడ్డూలో జంతువుల నూనెలు వాడారంటూ వైరల్ అవుతున్న ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ రిపోర్టు కొన్నిసార్లు తప్పయ్యే అవకాశం ఉంది. వెజిటబుల్ ఆయిల్స్ అధికంగా ఉండే మేతను ఆవులకు ఎక్కువగా ఇవ్వడం, తక్కువ ఆహారం పెట్టడం, పాలలోని కొలెస్ట్రాల్ను తొలగించడం, ఇతర టెక్నికల్ అంశాల వల్ల ఫలితాలు తప్పుగా రావచ్చు అని రిపోర్ట్లో పేర్కొన్నట్లు తెలిపింది. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన ద్వేషాన్ని కలిగించడం అనేది ప్రభుత్వం లక్ష్యం కావచ్చు. అందుకోసం వాళ్లకు అనేక మార్గాలు ఉంటాయి. అంతే తప్ప దేవుడిని కూడా ఒక టూల్ లాగా వాడుకోవడం అనేది చాలా నీచమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు బుడమేరు కారణంగా విజయవాడ వాసుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వారాల తరబడి ప్రజా జీవితం స్తంభించింది. సహాయక చర్యలు బాగానే జరిగాయి, విరాళాలు బాగానే వచ్చాయి, బాధితులకు ఆర్థిక సహాయం కూడా ఘనంగానే ప్రకటించారు. అంతా ప్రభుత్వం బాగానే చేసింది. కానీ జనజీవితం తిరిగి సాధారణ స్థితికి చేరుకునే చివరి రోజు వరకు కూడా బుడమేరు పాపం మొత్తం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేసినట్టుగా ఆయన మీద నిందలు వేసింది. ఈ రకంగా ప్రత్యర్థిని బద్నాం చేయడానికి రాజకీయ విష ప్రచారాలు బోలెడు చేసుకోవచ్చు. కానీ అసహ్యకరమైన రీతిలో దేవుడిని కూడా ఒక టూల్ లాగా వాడుకుంటూ భక్తులలో అసహ్యం పుట్టించడానికి నీచమైన ఆరోపణలు చేయడాన్ని ఇక్కడ గమనించాలి. నేటి నుంచి ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమం. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలపై ఈ నెల 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం పేరుతో గ్రామ, వార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి చెందిన కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోనే మరో కీలక నేత రాజీనామా చేయనున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈ నెల 22న జనసేన పార్టీలో చేరబోతున్నట్లు గురువారం ప్రకటించారు. తిరుమల లడ్డూపై రిపోర్ట్. ఈ సందర్భాల్లో తప్పయ్యే ఛాన్స్. తిరుమల దేవదేవుడి ప్రసాదం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా నీచమైన ప్రచారానికి ఒడిగడుతున్నట్టుగా భక్తులు ఆవేదన చెందుతున్నారు. దేవదేవుడి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో కల్తీ ఉందనే ఆరోపణలు చేయడం రాజకీయం కావచ్చు. కానీ అందులో ఫలానా కొవ్వులు కలిశాయని తెలుగుదేశం నేతలు చెబుతుండడం భక్తుల విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచేలా ఉంది. 40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్కతా జూనియర్ డాక్టర్లు అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 40 రోజులుగా నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. శనివారం నుంచి విధుల్లో చేరతామని ప్రకటించారు. కేంద్ర మంత్రి తలకు వెలకట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ #1 ఉగ్రవాది అంటూ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు చేసిన ఆరోపణలపై ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బిట్టు తల నరికి తెచ్చిన వారికి తన ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని రాసిస్తానని ప్రకటించారు.